హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సొరకాయ పెసరపప్పు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. కూర చేసే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సొరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. డయాబెటీస్తో బాధపడుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అధిక బరువుని తగ్గిస్తుందండి. ఇప్పుడు మరి కూర ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఈ సొరకాయ కూరకి తక్కువ ఆయిల్తో కర్రీ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ముద్ద కూర వండుకుంటున్నాము కదా, ఫ్రై ఏమీ కాదు. ఇలాంటి కాయలతో మనము ముద్ద కూర వండుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. మేమైతే వారానికి కంపల్సరీగా ఒక్కసారైనా నేను ఈ సొరకాయ వండుతానండి. చపాతీ చేసేటప్పుడు సొరకాయతో మేము చపాతీ చేసుకుంటాము. సొరకాయ టమాటా, సొరకాయ పెసరపప్పు ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చేసుకుంటామండి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా ఈనిల్లా కట్ చేసి వేసుకోవాలి. మన చర్మాన్ని చాలా వరకు కాంతివంతంగా ఉంచుతుందండి ఈ సొరకాయ తినడం వల్ల, చాలా మంచిది. అలాగే మన మూత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా నయం చేస్తుందంట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ సొరకాయ వల్ల. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి వేపుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే పెసరపప్పు కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి, ఒంటికి చలువ చేస్తుందండి పెసరపప్పు. మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైనా పప్పు తిన్నట్టు ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిని నేను దంచి వేసుకున్నానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొంచెం పెసరపప్పు వాటర్లో కడిగి ఇలా నేను వేసుకుంటున్నానండి చిన్న కప్పుతో. మరి నానబెట్టని అవసరం ఏమీ లేదు. పెసరపప్పు ఇలా కడిగి వేసుకోవచ్చు. పెసరపప్పు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ 2 కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. రైసు, చపాతీ, పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. కూర అయితే ముద్ద కూర కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత 1 నిమిషము మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే లేత సొరకాయ అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలా లేతగా ఉంది, ఎక్కడ కూడా పిక్కలైతే లేవండి ఈ సొరకాయకి. అలాగే ఇప్పుడు సొరకాయలు కూడా చాలా రేటుగా ఉన్నాయండి. చిన్న కాయ 30-40 రూపాయలు చెప్తున్నారు రైతు బజార్లలో. ఇదివరకు అయితే 10 రూపీస్, 20 రూపీస్కి అయితే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఏకంగా 30-40 చెప్తున్నారండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక 3 నుండి 4 నిమిషాల వరకు మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి, మగ్గించాలి. అలా అయితే దీనిలో ఉన్న వాటర్ అంతా మనకి ఊరుతుంది బాగా. ఆ వాటర్తోనే ఆనపకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయండి. ఎందుకంటే మనం పప్పు కూడా వేసాం కదా, ఈ వాటర్ తోటే మనకి అదంతా చక్కగా ఉడుకుతుంది. 3-4 నిమిషాలు కనుక మూత పెట్టి వదిలేసామంటే ఇక్కడ నేను 4 నిమిషాలు అయితే మగ్గించుకున్నానండి. చక్కగా అయితే వాటరు ఊరుతుంది. కొంచెం చూశారు కదా, వాటర్ కొంచెం ఊరింది. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజు టమోటాలు 2 సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. టమోటా లేనిదే ఏ కూర కూడా మనకి అవ్వదు కదా, కంపల్సరిగా టమాటా ఉండాలి కదండి మనకి ఆడవాళ్ళకి అందరికీ కూడా. ఇది లేకపోతే కూర టేస్ట్ అయితే రాదు అనుకుంటాం, కానీ మనము అలానే వండేసి తింటే బాగానే ఉంటుందండి. కాకపోతే అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఈ టమోటాలు యూజ్ చేస్తాము. టమోటాలు మగ్గడానికి ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి కూర. చూసారు కదా, చక్కగా ఇంకా వాటర్ అయితే వచ్చింది. టమోటాలు వేసాము, మనం మూత పెట్టుకుంటాం కాబట్టి ఆవిరి కూడా ఎక్కువ వాటరు లోనికి చేరుతుందండి. అలాగే ఆనపకాయ ఎక్కువ వాటర్ కదా, అందుకు చాలా వరకు వాటర్ అయితే చేరింది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్,
ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా సరిపోతుంది. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టుగా ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ అయితే బాగోదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయాయి పప్పు ఆనపకాయ. కొంచెం గ్రేవీలాగా ఉండటానికి నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మరో 2 నిమిషాలు కనుక మూత పెట్టామంటే కూర రెడీ అయిపోతుందండి. అలాగే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. తొందరగా అవ్వాలంటే మనకి మొత్తం ఒకేసారి కలిపేసుకొని కుక్కర్లో పెట్టుకొని తాలింపు వేసుకుంటే అలాగైనా బాగుంటుందండి. ఉల్లిపాయలు, టమోటాలు, పప్పు, ఆనపకాయ, కరివేపాకు అన్నీ కూడా కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజల్లు వేసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది కదా. ఆ తర్వాత మనము పోపు వేసుకోవడమే. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. చూసారా చక్కగా అయితే దగ్గరగా ఉడికిపోయిందండి ఆనపకాయ పప్పు. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా మరి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము దీనిలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొద్దిగా చల్లారే కొలిది దగ్గరగా అయిపోతుందండి. ఈ వాటర్ కూడా మనకి కనిపించదు. అందుకే ఈ వాటర్తో కనుక స్టవ్ను ఆఫ్ చేసుకున్నామంటే చక్కగా కుదురుతుందండి కూర. లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని బౌల్లోని సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.